రావాల్సినటువంటి నిధుల సంగతి ఏంటండి? 50 డిగ్రీలు ఇద్దరు ఆగండి. రఫీ గారు మీరు ఆగండి. వినండి సార్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్. లక్ష్మణరావు గారు ప్లీజ్ కీప్ క్వైట్. ఒక్కసారి అరుణ గారు, అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 లక్షల కోట్లు, ఇది అసలు నిజంగా పెద్ద బ్రేకింగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల దగ్గర ఆగారు. ఆయన రికార్డుని అధిగమించి 2 లక్షల కోట్లకు వెళ్ళిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంత పెద్ద ధనవంతుడు వైసీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఆయన నేచర్కి ఆయన సహించరు కదా, తనకన్నా ఎక్కువ ఆ సుప్రమసీని ఆయన అంగీకరించరు, తనకన్నా ఎక్కువ సొమ్ములు ఉన్న వాళ్ళని అంగీకరించరనే ఒక నానుడు ఉంది కదా, ఒప్పుకుంటారా అది? అండ్ ఇంకోటి, నాగబాబు గారు మాట అన్నారు, చాలా జాగ్రత్తగా చదివారు, ఆయన రాసుకొచ్చింది చదువుతూ చదువుతూ ఆయన అన్నది ఏంటంటే, వీళ్ళందరినీ చట్టానికి ఫిక్స్ చేస్తాం తొందరలోనే అని. 8 నెలలు అయిపోయింది, ఇంకా తొందర ఎప్పుడు వస్తుందండి? ఒకసారి మీరు మాట్లాడే ముందు ఆయన ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వస్తాను. నాగబాబు గారు ఏం మాట్లాడారు? అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్ తదితర ప్రకృతి సంపదను దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. మిమ్మల్ని గెలిపించిన అలాగే వైసీపీకి సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? సో అరుణ్ గారు విన్నారు కదా నాగబాబు గారు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి హయాంలో అరుణ్ గారు మాట్లాడతారు, రఫీ గారు అరుణ్ గారు మాట్లాడతారు. డిబేట్ అంతా మీరు మాట్లాడండి. రఫీ గారు డిబేట్ అంతా రఫీ గారికి ఇచ్చేయండి. ఇంకెందుకు? లక్ష్మణ్ గారు మీరు కూడా ఆగండి. అరుణ్ గారు మాట్లాడతారు. 7 లక్షల కోట్లు సంపాదించారు. రఫీ గారు మీరు కాసేపు శాంతంగా ఉండండి, అరుణ్ గారిని మాట్లాడియండి. సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. గత 5 ఏళ్ల పాటు ప్రకృతి వనరులన్నీ కూడా ఇష్టారీతిగా పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే సార్. దానికి సంబంధించి ఋషికొండ విషయం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా భూముల విషయం కానివ్వండి, ఎర్రమట్టి దిబ్బలు కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఇలా అన్ని విషయాల్లో ప్రతి నాయకుడికి హస్తం ఉంది. కాకపోతే పెద్ద స్థాయి, చిన్న స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఇలా రకరకాల గ్రేడ్లుగా విభజించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రకృతి వనరులని ఇష్టారీతిగా తిన్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇవాళ అరెస్టుల విషయం అంటే, ఇందాక మీరు అన్నట్లుగా 9 నెలలు అవుతుంది, ఇంకా ఎప్పుడు అంటే, నిన్న ఇంకో మాట కూడా అన్నారు సార్ క్లియర్ గా నాగబాబు గారు. తల మీద కత్తి వేలాడుతుంది, ఎప్పుడు దిగి గుచ్చుకొని తొక్కేసిద్దో మీకు కూడా తెలియదు, కానీ అది అనంత కాలంలోనే జరిగింది, చూస్తూ ఉండండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. అంటే దాని అర్థం ఇప్పుడు అడుగుతున్నారు జనం. అది సార్ నిన్న జరిగింది. ఇంతకు ముందు వీళ్ళిద్దరి టాపిక్ వేరే ఉండింది కాబట్టి దాని గురించి ప్రస్తావించిన తర్వాత మళ్ళీ దీని కనెక్టివిటీ మాట్లాడతాను. నిన్న సభ జరుగుతున్నప్పుడు ఆ కుర్రాడు వచ్చి క్వశ్చన్ చేశాడు. దేని గురించి క్వశ్చన్ చేశాడు? ఎవరిని అరెస్ట్ చేయలేదు ఏందని చెప్పి క్వశ్చన్ చేయలేదు కదా, పథకాలు ఇవ్వలేదు ఏంటని క్వశ్చన్ చేశాడు. నిజంగానే వచ్చి లేదండి, నేను చెప్తాను 100% అడగచ్చు సార్, దాన్ని కాదని నేను అనట్లేదు. అందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఒక పబ్లిక్ సభ, ఒక ప్రజాప్రతినిధి, పైగా ఒక స్టేట్ కి సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి సభ జరుగుతున్నప్పుడు అట్లాంటి అల్లర్లు జరిగితే సహజంగానే పోలీస్ యంత్రాంగం ఏం చేసిద్దో అదే చేశారు 100%. అది 100% కరెక్టే. దాన్ని కూడా మీరు సివిలియన్ పట్ల ఇలా ప్రవర్తిస్తారా అని చెప్పేసి అడిగే క్వశ్చన్ కూడా లేదు అక్కడ. ఎందుకంటే సెక్యూరిటీ రూల్స్ అవి, అలా క్వశ్చన్ చేయకూడదు. సివిలియన్ అయినప్పటికీ కూడా అట్లాంటి సభలో అట్లా క్వశ్చన్ చేసే పద్ధతి అయితే అది కాదు కాబట్టి తీసుకెళ్లారు సార్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పాలిటిక్స్ అన్నారని ఇందాక ఆయన ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకు అన్నారు అంటే క్లియర్ గా చెప్తాను వినండి. జనరల్ గా ఆ కుర్రాడు వయసు ఎంత ఉంది? నిన్న 25 లోపు ఉంది వయసు. సూపర్ 6 పథకంలో సహజంగా మేము ఇచ్చినటువంటి హామీలు సంబంధించి ఏమున్నాయి?
యువతకి ఉద్యోగాల కల్పన ప్రధానంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రధానంగా. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం నుంచి కానివ్వండి, ఇతర యూనివర్సిటీల నుంచి కానివ్వండి, నిరంతరము ఉద్యోగాల వేట, అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల వేట నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. దావోస్ వెళ్ళిన దగ్గర నుంచి కానివ్వండి, స్టేట్ లోకి వచ్చి మోడీ గారు 2 లక్షల పెట్టుబడులు కోట్లకు సంబంధించి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి వైజాగ్ వేదిక చేసినటువంటి సభ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లియర్ గా ఫర్దర్ డేస్ లో యువతకి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కల్పించే విధంగా చేస్తున్నటువంటి పనులే. రెండో విషయం వచ్చేటప్పటికి రైతులకి 20,000 అనేది ఇస్తామన్నారు సార్. దానికి సంబంధించి ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఆయన విజన్ ఏంటో ఆయన క్లియర్ గా చెప్పారు. తర్వాత మహిళలకు వచ్చి ఉచిత బస్సు, ఆ తర్వాత పిల్లలకు వచ్చి చదువుకునే పిల్లలకి 15,000 డబ్బులు, ఆ తర్వాత ప్రతి మహిళకి 1,500 నెల డబ్బులు. వీటన్నింటిలో ఆ కుర్రగారు అంత అగ్రెసివ్ గా వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని నిండు సభలో సెక్యూరిటీ ఉండగా కూడా ప్రశ్నించేటువంటి పథకం ఆ కుర్రాడికి ఏది వర్తించింది? వీటిలో మీరు చెప్పండి. నిజంగానే అది పార్టీ పరంగా వెళ్ళి ఇంకొక పార్టీని డ్యామేజ్ చేయాలని చెప్పేసి చేసినటువంటి రాజకీయ ఎత్తుగడే తప్ప నిజంగానే ఆ కుర్రాళ్ళ ఆవేశం రగలటానికి ఇందులో సూపర్ 6 లో సంబంధించినటువంటి ఏ పథకానికైనా సంబంధం ఉందా? అందుకే రాజకీయ వేదికల్లో ప్రజాప్రతినిధుల్ని రెచ్చగొట్టేలాగా సంబంధం ఉన్న వాళ్ళే వచ్చి క్వశ్చన్ తక్కువ చేసి చేయాలంటారా? మాట్లాడారు. అరుణ గారు, సంబంధం ఉన్న వాళ్ళే రావాలి, వాళ్ళే క్వశ్చన్ చేయాలి. మీరు ఎంబార్గో ఇవ్వండి, దాని ప్రకారమే వస్తారు. క్వశ్చన్ చేయడం తప్పు మీరు లేదు. అడిగిన నేను ముందే దాంతో డిస్క్లైమర్ మీకు వేశాను సార్. నేను మీరు అడిగిన సార్ దాంతో నేను మీరు ఏకీభవిస్తున్నా. నేను ముందే మీరు ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు ముందే డిస్క్లైమర్ వేశాను నేను క్లియర్ గా. క్వశ్చన్ చేయడం తప్పు కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలో కూడా పెద్ద తప్పేమీ లేదు. పోలీసులు ఆ విధంగా తీసుకెళ్లడంలో కూడా తప్పు లేదు. అవన్నీ ప్రాసెస్ ప్రకారమే జరిగాయి అని నేను క్లియర్ గా చెప్పా. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆ కుర్రాడు ఆ సభలో చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా విస్మరించేంత ఆగ్రహావేశానికి లోనయ్యేటువంటి సంఘటన అక్కడ జరగలేదు అని చెప్పి నేను చెప్పాను క్లియర్ గా. సో మీరు అయితే ఇలాంటి ఒక పని వ్యాఖ్యలు చేయండి, చెప్పిన ముందు ఒక పని disclaimer చేయండి. వేశాను. కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే, మీరు ప్రశ్నలు అడగాలనుకున్న వాళ్ళు మీకు క్వశ్చనర్ ఇస్తాం, దీంట్లో